మనకు వచ్చే చాలా కళలు భవిష్యత్తులో జరిగే పరిణామాలను సూచిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే కొన్ని కళలు మాత్రం ఎవరితోనూ చెప్పుకోకూడదట. మీకు వచ్చే కళలు కొన్ని మంచివి ఉంటే మరికొన్ని చెడు సంకేతాలుగా ఉంటాయి అని పండితుల అభిప్రాయం. అసలు నిద్రలో వచ్చే కళలు ఎలాంటి సూచనలు తెలియజేస్తాయి అనేదే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాస్తుశాస్త్ర ప్రకారం తెల్లవారుజాము వచ్చే కళలు నిజమవుతాయట. ఏదైనా ఒక కళ సూర్యోదయం తర్వాత వస్తే సుమారు 15 రోజుల్లో అది నిజమవుతుందట. కళల గ్రంథ ప్రకారం ఎవరైనా చనిపోయినట్టు మీకు కళ వస్తే మాత్రం దాన్ని ఎవరితోనూ చెప్పకూడదు. ఇలాంటి కళలు కనుక మీకు వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయని అర్థం. మీ కలలో మరణం కనిపిస్తే అది శుభకరమట. మీరు త్వరలోనే అదృష్టాన్ని పొందబోతున్నారని అర్థం. ఇక మరణానికి సంబంధించిన కొన్ని అరిష్ట కళలు కూడా ఉంటాయి. కలలో ఆత్మహత్యను చూస్తే అది చాలా ఇష్టం. ఇలాంటి కళ వస్తే మాత్రం మీరు ఏదైనా ఇబ్బందుల్లో పడబోతున్నారని సంకేతం. బంగారు నగలు కలలో కనిపిస్తే అది చాలా అదృష్టం. ఇలాంటి కళ కూడా ఎవరితోనూ చెప్పకూడదు. బంగారాన్ని కనుక మీరు కలలో చూస్తే మాత్రం త్వరలోనే మీ సంపద పెరుగుతుందని అర్థం చేసుకోవాలి. కలలో దయ్యం కనిపించడం కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యను సూచిస్తుంది. మీకు పీడకలలు మరీ ఎక్కువగా వస్తుంటే నిద్రపోయే ముందు మీ దిండు కింద 2 లవంగాలను పెట్టుకొని పడుకోండి. ఈ చిన్న పరిహారం పాటించడం వలన సమస్య నుంచి బయటకు వచ్చి మీ కలలలో పాము కనిపిస్తే, కాటు వేసినట్టు, రక్తం వచ్చినట్టు కనిపిస్తే మీ కష్టాలన్నీ తీరే అదృష్టం పట్టుతుందని అర్థం చేసుకోవాలి. అలాగే పాముని మీరు చంపినట్టు కల వస్తే మాత్రం కష్టాలు ఎదురవుతాయి. మీ కలలో మీ భార్య కనిపిస్తే చాలా శుభకరదాయంగా భావిస్తారు. ఇలాంటి కలలు వైవాహిక జీవితంలో ఆనందాన్ని సూచిస్తున్నాయి. ఎవరికైనా కలలో తమ భార్య మరణించినట్లు కనిపించినట్లయితే చాలా శుభం జరుగుతుందని అర్థం చేసుకోవాలి. భార్య చనిపోయినట్లు కనిపిస్తే శుభకరం ఏంటి అని అనుకుంటున్నారా? ఇలాంటి కళల వలన మీ భార్య వయసు పెరుగుతుందని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మీ భార్య ఆరోగ్యం బాగుంటుందని అర్థం. భర్త చనిపోయినట్లు కల వచ్చినా అదే అర్థం. భార్యతో సన్నిహితంగా శృంగారంలో ఉన్నట్లు కల వస్తే మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం పెరుగుతున్నట్లు అర్థం చేసుకోవాలి. మాంసం తింటున్నట్టు కలలో వస్తే మీకు త్వరలోనే గాయాలు అవుతాయని తెలుసుకోవాలి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీ కలలో కుక్కలు కరిచినట్లు కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభం అవుతున్నాయట. ఒక్కోసారి మన కలలో మనల్ని ఎవరు కొట్టినట్లు అనిపిస్తుంది. అలా దెబ్బలు తిన్నట్లు కలలో వస్తే పరీక్షలో ఉత్తీర్ణులు అవుతారట. మీకు పెళ్ళి అయినట్లు కల వస్తే మీ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయట. కలలో కుంకుమ పెట్టుకున్నట్టు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందట. మీ అరిచేతిలో దురద మొదలైతే అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం ఉంది. పెద్దలు దీవిస్తున్నట్లు కల వస్తే మీకు సమాజంలో గౌరవం ప్రతిష్టలు పెరుగుతాయని తెలుసుకోవాలి. కలలో నీళ్లు తాగినట్లు కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని తెలుసుకోవాలి. రైలు ఎక్కుతున్నట్లు కలలు వస్తే యాత్రలు చేస్తారని అర్థం. ఇక కాలు జారి పడినట్లు కల వస్తే మీకు అష్ట కష్టాలు ఎదుర్కోబోతున్నారని తెలుసుకోవాలి. కలలో మంటలు కనిపిస్తే అసలు మంచిది కాదట. దీనివల్ల మీ బంధం నాశనం అయ్యే అవకాశం ఉంటుందట. కలలో మీరు ఆనందంగా నవ్వుతూ కనిపిస్తే త్వరలోనే మీకేదో ప్రమాదం జరగబోతుందని సూచన. కోపంతో తిడుతున్నట్లు కల వస్తే తీవ్ర ప్రమాదాలు జరుగుతాయని సంకేతం. మీ కలలో రక్తం పడిన, గుండెపోటు వచ్చినట్లు కల వచ్చిన మరణం వార్తను వింటారట. ఇలా పీడకలలు తరచూ వేధిస్తుంటే శివుడిని ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది. ఇలాంటి కలలు వచ్చినప్పుడు సహజంగానే ఆందోళన కలుగుతుంది. పీడకలలు వేధిస్తున్నట్టు నిత్యం ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. మీ కలలో నీళ్లు కనిపిస్తే మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని అర్థం. కలలో చేపలు కనిపిస్తే ఇంట్లో త్వరలోనే శుభకార్యం జరుగుతుందని అర్థం చేసుకోవాలి. పూజ చేస్తున్నప్పుడు దేవుడికి సమర్పించే పువ్వు మీ ముందు పడితే దానిని దైవానుగ్రహం అని భావించి మీ జీవితంలో అదృష్టానికి చిహ్నంగా భావించాలని ఒక నమ్మకం. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే అది అదృష్టానికి సంకేతంగా భావించాలి. ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది. అలాగే ఉదయం పూట మీ ఇంటి ముందు కాకి అరుస్తుంటే మీ ఇంటికి దైవానుగ్రహం ఉందని, మీ ఇంట్లో
ఉన్నట్లే సంకేతం. ఇక గాల్లో ఎగురుతున్నట్లు వచ్చే కల మంచి అనుభూతిని ఇస్తుంది. కానీ ఈ విధంగా కల రావడం వలన మరణ వార్త వినాల్సి వస్తుంది. పాములు, తేళ్లు మీ కలలో వస్తే మీకు ఎక్కువ మంది శత్రువులు ఉన్నారని అర్థం. పాములను చంపినట్లు కల వస్తే త్వరలో మీకు ఏదో కీడు జరగబోతుందని గ్రహించాలి. పరిచయం లేని స్త్రీలతో వెళ్తున్నట్లు కల వస్తే మీ వైవాహిక జీవితంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం. కలలో చంద్రుడు కనిపిస్తే మీ జీవితంలో ఎలాంటి ఆటుపోటు లేకుండా మీ జీవితం సాఫీగా సాగిపోతుందని అర్థం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్.